గుడ్ మార్నింగ్. ముఖ్యంగా భారతదేశంలో రకరకాలైనటువంటిది ప్రజల డబ్బులను లూటీ చేయడానికి రకరకాలైన పద్ధతులు చేస్తూ ఉంటారు. అది మన సజ్జనార్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు చాలా దాంట్లో గురించి గతంలో యాప్ల నుంచి కూడా ఆయన చాలా బాగా ఫైట్ చేశాడు. అదేవిధంగా బైనరీ సిస్టమ్ అని 1+2 అని 2+6 అని ఇవన్నీ చేసేటువంటి దాని గురించి ఆయన విశ్లేషణగా చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ఆయన చెప్పిన దాంట్లోనే మనం అధ్యయనం చేయంగా ఒక కాస్మల్ లైఫ్ అనేటువంటిది ఒక కంపెనీ గురించి తెలుస్తుంది. ఆ కంపెనీ యొక్క లక్ష్యం ఏంటంటే ఎంతమందిని వీలైతే అంతమందిని చేర్చుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకోను. మినిమం 6,000 లేదా 1,05,000 దాంట్లో ఫుడ్ ఐటమ్స్, మనిషికి కావలసినటువంటి పేస్టు, సబ్బులు, అన్ని రకాల ఐటమ్స్ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. 6,000 కట్టి సామాన్లు తెచ్చుకొని మనం వాడుకుంటూ మిగతా సజ్జనార్ చెప్పినటువంటి అంశం ఏంటంటే మీరు మోసపోతూ మళ్ళీ వేరే వాళ్ళని కట్టించడం అది మోసం జరుగుతూ కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక ప్రతినిధిని ఆయన వచ్చేసి నన్ను కూడా చేరమని చెప్పగా నేను అడిగాను, వితౌట్ మనీ బిజినెస్ వాళ్ళు షాప్ పెట్టుకుని షాప్లో ఎన్ని మెటీరియల్ అమ్ముకోవచ్చు, మన ఏజెంట్ల ద్వారా మనతో డబ్బులు కట్టించుకొని చేయడం అనేది కరెక్ట్ కాదేమో. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.